సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి నా ఎమ్మట పడ్డావు. పెళ్ళనగానే దూరం పెడతాన్నావు. అసలు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ప్రేమించిందే పెళ్లి చేసుకుంటానికే, మళ్ళీ గట్టెందుకు మాట్లాడతాను? ఇంకెప్పుడు మీ ఇంట్లో ఎప్పుడు మాట్లాడతావు? నా మెల్లు ఎప్పుడు తాళి కడతావు? ఇన్ని రోజులు ఆయన ఇంకొన్ని రోజులు ఆగచ్చు కదా. మంచి టైం చూసి మా వాళ్ళతో మాట్లాడతా, అప్పుడు నీ మెల్ల తాళి కడతా. నేను ఆగుతా కావచ్చు, కానీ నా కడుపులున్న బిడ్డ పెరగకుండా ఆగదు కదా. అగో కడుపులో బిడ్డ ఏంది? మన 3 సంవత్సరాల ప్రేమకు ప్రతిరూపం. ఇప్పుడు నాకు 3వ నెల, ఇంకో 6 నెలలు అయితే బిడ్డ బయటకత్తాడు. బండెక్కు, అబార్షన్ చేసుకుందువు. అబార్షన్ చేయించుకోవడానికేనా నీతో నేను కడుపు చేయించుకున్నది? ఇగో నన్ను మోసం చేయాలని చూసినావనుకో, నా కడుపులో ఉన్న బిడ్డనే నీకు రేపు సమాధానం చెప్తాడు. బాగా ఆలోచించుకో. ఏమంటాండే పవన్? నేనంటే ఇష్టం అంటాడు, పెళ్ళంటే వారిపోతాండే అని కోరిక తీర్చినావు, చల్లబడ్డాడు, అందుకే పెళ్ళంటే వారిపోతాండు. బలవంతం చెప్తే భరించి లొంగిపోయిన్నే. తేడా కొట్టిందనుకో నీ కడుపులా బరువు పెరుగుద్ది, మరి జాగ్రత్త. బరువు పెరిగేంత దూరం మేము పోలేదు గాని మీ వాడు ఏమంటాడు మరి? మావాడేవలే. ఏంది ఎవడా? ఎవరన్నది నాకు మా తెలుసు గాని, అదే సుమన్యంతో మీ ప్రేమాయణం ఎంత దాకా వచ్చింది అంటున్నా. ఆడిప్పుడిప్పుడే నా దారిలోకి వస్తాండు, ఇంకా కొన్ని రోజులైతే ఇద్దరం కలిసి ఒకటే దారిలో నడిచి ఒడ్డుకి ఏరుతాం. చేరితే మంచిదే, కానీ మధ్యలో మునుగుతానే నష్టం. మావాడు ముంచటోడు కాదే, నాకు దేవుడు. అందరు అబ్బాయిలు ముందుగల్లా మంచిగానే ఉంటారే, తర్వాతనే వాళ్ళ మార్పులు వచ్చి మనల్ని ముంచేసిపోతారు. అగో ముంచటోడే ఫోన్ చేస్తాడు, మాట్లాడు. హలో, నిన్నోసారి చూడాలను, మన ప్లేస్కి రావచ్చు కదా. చూడడానికి రమ్మంటావు, ఏం నిన్నో చేతులేసి చేయరనివన్నీ ఎత్తావు. పని కోసం కాదు, చూడ్డానికి రమ్మంటున్నా, రావచ్చు కదా. నేను రాను, అమ్మ వాళ్ళు జాతరకేరు, ఇంటికాడ కావాలన్నా. ఇది మీ ఇంట్లో వెళ్ళారా? అయ్యో వట్టిగా నోరు జారినాయి కదా. అవును. గుడ్ న్యూస్, ఇంత లేట్ చెప్తాను ఏందే? నువ్వు ఫోన్ పెట్టి 2 నిమిషాలు నీ ముందట. హలో హలో, ఈయనకి ఆలోచన తక్కువ, అతివేగం ఎక్కువ. ఇట్లా డైరెక్ట్ ఇంటికి వచ్చుడేనా? చూసే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? క్లాస్మేట్ కోయటి క్వశ్చన్ కోసం వచ్చిందని చెప్పు. ఓన్లీ క్లాస్మేటేనా? బాయ్ ఫ్రెండ్ అని చెప్పు. ఓన్లీ బాయ్ ఫ్రెండేనా? కాబోయే మొగడని చెప్పు. పవన్, మనం తొందరగా పెళ్లి చేసుకుందాం. ముందైతే శోభనం చేసుకుందాం. నీకు నాకు శోభనాలు ఏమన్నా కొత్తనా? మన ఇద్దరి మధ్యలో ఎన్ని జరగలేదు. నేను ఎన్నిసార్లు కలిసినా నాకు కొత్తగానే ఉంటది. ఎక్కువ సార్లు కలిసి నేను బోర్ కొట్టినా నన్ను వదిలేవు కదా. వదిలేస్తూనైతే 2.5 సంవత్సరాల నుంచి నేను లవ్ చేస్తూనే కాదు కదే. మరి పెళ్లి చేసుకోమంటే ఆమె దూరం ఎందుకు పోతాను? అయ్యో ఆవిడ దూరం కాదే, మనం తొందరలోనే ఒకటైతాం కానీ మొత్తం మాట్లాడినా మరి ఇంకేమన్నా ఉందా లేదు. నేను అద్దన గాని చేసుడు నువ్వు ఆపుతావా? పోదాం పలోపలికి. నీ ఒంటి మీద నా ఒంటి మీద బట్టలు నాకు అస్సలు ఇష్టం లేదు. ఏమైంది? అర్జెంట్ కలవాలంటే సైలెంట్గా ఉన్నావు. మన విషయం ఊరందరూ తెలిసిపోయింది. ఊరంతనా? మరి ఎవరి వల్ల తెలుస్తుందంటావు? ఇంకెవరి వల్ల? నీ వల్లనే. ఊరంతా డప్పు సాటింపు చేసుకొని చెప్పడానికి నేను పిచ్చోన్నా అనే? మరి నేను పిచ్చిదన్నా? నా ఫ్రెండ్ మౌనికకు మన విషయం ఎట్లా తెలిసింది? దానికి తెలుసు, నాకేం తెలుసే? దాన్ని చూసిందే నేను ఒకసారి, దానికి నాకు పెద్ద పరిచయం లేదు కాదే. నాకు నీ మీదనే అనుమానం, నువ్వే ఆ విషయం చెప్పినవని. దానికి నేనెందుకు చెప్తానే? నువ్వే ఎప్పుడన్నా టంగు స్లిప్ అయినా కావచ్చు. నీ దగ్గర టంగ్ స్లిప్ గాంది, దాని దగ్గర అయితేనా? దానికి తెలిసింది, ఊరంతా టామ్ టామ్ చేస్తుంది కావచ్చు. తెలితే తెలియని తీరాదే, మన ఇద్దరం పెళ్లి చేసుకునేనే. చేసుకుంటాం కదా అని పెళ్లికి ముందే ఊరంతా ప్రచారం చేద్దామా? అబ్బా, అది మీ ఫ్రెండే కదనే, ఊరంతా ఎందుకు ప్రచారం చేస్తుంది? సరే కానీ నేను ఇంటికాడ దీపి నేను పోతాపా. ఏమవుతుంది, ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు. నేనే నడుచుకుంటే పోతా మెల్లగా, పో. సరే నీ ఇష్టం.
మరి మౌనికకు ఎవరు చెప్పుంటారు? హలో, మాట్లాడేది మౌనికనేనా? అవునండి. మీరెవరు? మీ అమ్మా నాన్నకి యాక్సిడెంట్ అయింది, మీ నాన్న సీరియస్గా ఉన్నాడు, హాస్పిటల్కి రండి. సరే సరే, ఇప్పుడు వస్తున్నా. ఏమైంది దీనికి? టెన్షన్ గెట పోతుంది. పవన్ గారి దగ్గరికి అయ్యింది. ఆగో, పవన్ ఇక్కడుంటే మరి అదెటు పోయినట్టు? పవన్, ఓ పవన్! హాయ్ వెన్నెల, నువ్వేంటి ఇక్కడ? షాప్ కని పోతున్నా గాని మౌనికేది? ఏమో నాకేం తెలుసు, ఇంటి దగ్గరనే ఉంటాయి కదా, నా ఫోన్ కూడా కలుతలేదు. అది టెన్షన్ గా పోవు చూసి నేను నీ దగ్గరికి వచ్చిందేమో అనుకున్నా. రాలేదు కానీ ఇంతకేమైంది తెలియదు గాని అది ఇంటికి వచ్చినాక ఫోన్ చేసి చెప్తా. సరే సరే, బాయ్ మరి. బాయ్. హలో పవన్, ఎక్కడున్నావు? నేను బయట ఉన్నా. అర్జెంటు మా ఇంటికి రావా? ఒక్క నిమిషం నేను ముందుంటా. అమ్మాయిలను అనుభవించడానికే పుట్టుంటే నేను. ఏమో అనుకున్నా గాని దీని కోరికలు ఎక్కువనే. రోజు ఇంటికి పిలిపించుకుంటుంది దీన్ని. ఏమైంది ఈరోజు? నాకంటే నీకే తొందర ఎక్కువన్నట్టున్నది. తొందర ఎక్కువ కాదు, నువ్వు ఒక పని చేసి పెట్టాలి నాకు. ముందు నా పని అయినాక ఏ పని చెప్పినా చేస్తా. నేను చెప్పింది నువ్వు చేస్తే నీ దగ్గర రోజు వాడుకుంటా. నా పని అయినాక చేస్తా అని చెప్తాను కదా. నా మీద నీకు నమ్మకం లేదా? మరి నా మీద నమ్మకం లేదా? ఉంది కాబట్టే నువ్వు వచ్చినప్పుడల్లా నీకు సుఖాన్ని ఇస్తా అన్నా. మరి ఇప్పుడు నా మీద నమ్మకం లేనట్టే చేస్తాను. నా అవసరం అలాంటిది. నా అవసరం కూడా అర్థం చేసుకో కదా. సరే, పందంపా. వీళ్ళు లోపలికి వెళ్ళి చాలాసేపు అవుతుంది. ఎంతైనా పవన్ గారికి స్టామినా ఎక్కువనే. ఇక మా సుమన్ గాడు ఉన్నాడు, నన్ను పట్టుకోగానే గారిపోతుంది. ఇప్పుడు చెప్పే నీ పని ఏందో. నాకు ఒక 5 లక్షలు కావాలి పవన్. మా అమ్మ నాన్నకు యాక్సిడెంట్ అయింది. మా నాన్న బాగా సీరియస్లో ఉన్నాడు. ఆపరేషన్కి డబ్బు కావాలి. 5,000 అంటే వెళ్ళి చేస్తా కానీ 5 లక్షలు అంటే నాతోటి కావు. నేను బండికి ఇస్తే కట్టలేదు ఇంకా. పవన్, నిన్ను నమ్ముకొని నా సర్వస్వం మొత్తం ఇచ్చినా కదా, నాకు ఇంత మాత్రం సహాయం చేయలేవా? మన మధ్య ఉన్నది ప్రేమ, వ్యభిచారం కాదు. అంటే పైసల కోసం పన్నావా నా దగ్గర? ప్రేమ ఉంది కాబట్టే కష్టంలోన్నా ఆదుకుంటావని డబ్బులు అడిగిన. పండు అంటే వంట, సుఖపెట్టు వంట పెడతా, కానీ కష్టాలు తీసుకుంటు నాతోటి కాదు. బాయ్. పవన్, పవన్, సారీ, వేరే దగ్గర ట్రై చేసుకో.
అదృష్టమంత్రాలువే, నిన్ను సుఖపెట్టేటోడు దొరికిండు. సరే గాని పొద్దునేటో టెన్షన్గా పోయినవేందే? హాస్పిటల్కి పోయినే. ఎందుకే? ప్రెగ్నెంటా? నాన్న సీరియస్ ఉన్నాడే, యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ చేయాలన్నట. మరి చేయించకపోయినావు? ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా. అది ఓను, ఇంకా 5 లక్షలు కావాలంట. పవన్ ని హెల్ప్ చేయమనకపోయినవే? అడిగితేనే ఆంటిచ్చిపోతాండు. నువ్వే తనకి మంచం మీద కంపెనీ ఇయ్యు. మరి ఇప్పుడు డబ్బులు ఎట్లనే? అదే నాకేం అర్థమైతలేదు. నువ్వేమన్నా? అబ్బో, నాకంత సీన్ లేదే బాబు. సరే, నీకోసం సుమన్ గారిని అడిగి చూస్తావు. ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నా. సరే, ఇంటికి రా. ఎప్పుడు లేని ఇంటికి రమ్మంటున్నావు అంటే ఇంట్లో ఎవరు లేరా? అందరు ఉన్నారు కానీ నువ్వైతే మూసుకొని రా. అందరు ఉన్నారా? ఏ చేంజ్ చేస్తానే? నువ్వేం చేయగానే నేనే చేస్తా గానీ నువ్వైతే మౌనికోళ్ళ ఇంటికి రారా. ఓహో, దాని ఇంట్లో ఎవరు లేరా? ఎవ్వరు లేరు కానీ నువ్వైతే ముందు రారా. సరే ఉండు, అత్తన్నా. ఏమంటండే? ఈయనన్నా హెల్ప్ చేస్తాడంటవా అని అడిగినాక తెలుస్తుంది చేస్తాడా చేయడా అనే విషయం. అదే విషయం ఫోన్లో అడుగుతా అయిపోవు కదా. ఫోన్లో అడిగితే 100% నువ్వు అంటాడే. అదే వచ్చినాక కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ అడిగితే 70% ఎస్ అంటాడే. సరేనే, అగో వచ్చిండు, కళ్ళు రెడీ చేసుకొని చూడు. హాయ్. హాయ్. మీ హాయిల తర్వాత కానీ మాకు ఒక హెల్ప్ కావాలి. ఏంది? నువ్వు నన్ను రమ్మన్నది హెల్ప్ కోసమా? మరి దేనికోసం అనుకున్నావు? నేను ఏదో అనుకున్నాను. ఇంతకు ఏం హెల్ప్ కావాలి చెప్పు. ఏం లేదు, ఒక 5 లక్షలు కావాలి. అంత అమౌంట్ నీకెందుకే? నాకు కాదురా, వీళ్ళ నాన్నకు యాక్సిడెంట్ అయిందట, ఆపరేషన్ చేయాలి, 5 లక్షలు కావాలి. అంత అమౌంట్ నా దగ్గర ఎక్కడిది? ఏదో ఒకటి చేసి హెల్ప్ చేయరా. ప్లీజ్ హెల్ప్ చేయండి, మళ్ళా మీ డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా. పవన్ అడగపోయావా? అడుగు, హ్యాండ్ ఇచ్చిండ్రా, అందుకే నిన్ను అడుగుతున్నాం. ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే ఎవరిస్తారు? దానికో మార్గం ఉన్నది. ఏంటిది? మీ ఫ్రెండ్ దానికి ఒప్పుకుంటే 5 లక్షలు వస్తాయి. ఏంటిదో ఒప్పుకుంటది గాని. నాకు తెలిసిన ఒక రిచ్ జంట ఉంది, వాళ్ళకు పిల్లలు లేరు. ప్రకృతి పద్ధతితో అద్దె గర్భం ద్వారా వాళ్ళకి పిల్లల్ని కనిస్తే మనకు డబ్బులు ఇస్తారు. అంటే ఇది ఇప్పుడు ప్రెగ్నెంట్ కావాలనా? ఓ పిచ్చిదానా, ఇది కృత్రిమ గర్భమే. అయితే నాకు ఓకే, మీరు మాట్లాడండి. సరే, నేను అలా కాల్ చేస్తాను. హలో సార్, అద్దె గర్భం ఇవ్వడానికి అమ్మాయి ఒప్పుకుంది సార్. సార్ ఓకే ఓకే సార్, తప్పకుండా తీసుకొస్తాను. ఓకే, ఆ సార్ ఒప్పుకున్నాడు, మీకు 5 లక్షలు వచ్చినట్టుగా. పదండి. మౌనిక, ఒకసారి ఇట్రావా. ఏంటిది చెప్పు. నాకు 1 సంవత్సరం టైం కావాలి. నా కడుపులో ఉన్న బిడ్డకు 6 నెలల టైం ఉంది. ఆ టైం నేను కొనుక్కుంటా. అంటే నాకు అర్థం కాలే. అదే అబార్షన్ చేసుకోవడానికి ఎంత కావాలి? అంటే డబ్బిచ్చిన ప్రేమని చంపుతావా? అయ్యో గట్ల కాదు, పెళ్ళి కన్ఫామ్గా నిన్నే చేసుకుంటా, ముందైతే అబార్షన్ చేసుకో. సరే, ఒక 5 లక్షలు. 5 లక్షలా? ఏంది లేవా? అయితే వదిలేయి. మౌనిక, సరే ఇత్తా. ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది.
ఏందే నువ్వు డాక్టర్ పని చేయకమని చెప్పిండు కదా ఎందుకు చేస్తానవే? 3 నెలలే కదనే, చేస్తే ఏమైతుంది, అందుకే చేస్తానా. అందుకే చేస్తున్నా కాదు, అసలే నీది కాస్ట్లీ కడుపు. ఇది గనక మిస్క్యారీ అయిందనుకో 5 లక్షలకు 10 లక్షలు కట్టాలి మనం. అర్థమైతుందా నీకు? డాక్టర్ చెప్పిన అన్ని టైంకే తీసుకుంటారనే, ఏం కాత్తి. అయినా మన జాగ్రత్తల మనం ఉండాలనే. పవన్ గాడు ఏమన్నాడే, చెప్పినవా నీ కడుపు గురించి? వానికి చెప్పినా ఏం లాభం లేదే, వాడు నన్ను మోసం చేయాలని చూస్తాడు. నీకు ముందు నుంచే చెప్తానా అని నమ్మద్దే అని అంటే నా మాట విన్నావా? ఏం గత్తియే, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు వాడిని మోసంతోనే తిప్పి కొడతానే. వాని చేతిలో నువ్వు మోసపోకపోతే చాలు గాని రేపైతే చెకప్ కు పోవాలి. నువ్వు రెడీగా ఉండు. నాకు గుర్తుందే. అవును గాని సుమన్ అత్తండా? అత్త అన్నాడు గాని నువ్వైతే జాగ్రత్త, సరేనా? హలో, రేపు నువ్వు మాతో హాస్పిటల్కి వస్తున్నావు కదా? ఆఫీసులో లీవ్ ఇస్తే వస్తా, లేకపోతే లేదు. అబ్బా, వచ్చే ప్రయత్నం చెయ్యి. ఓకే ఓకే. సరే, నేను మళ్ళీ చెప్తావు. ఈ టైంలో పవన్ గారు వచ్చిండేంది? మౌనిక, మౌనిక, ఇగో 5 లక్షలు. ఏంది, 6 నెలల క్రితం అడిగితే లేవన్నావు. అదే నీ బిడ్డ కోసం అయితే గంటలు 5 లక్షలు పట్టుకొని వచ్చినావు. అదంతా నీకు అనవసరం. ఇచ్చిన కదా, ఆభాసం చేసుకో. సరే, ఇచ్చినావు కదా, చేయించుకుంటా. నువ్వు గుడ్ బై. మౌనిక, ఏమైందే? 5 లక్షలేందే? అసలు అభాషణ చేయించుకున్నాడేంది? చెప్పినా కదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని. ఈ కడుపుకు వాడే కారణమని చిన్న అబద్ధం ఆడిన. గంటల 5 లక్షలు పట్టుకొని వచ్చిండు. ఈ విషయం కనుక వానికి తెలిసిందనుకో నిన్ను సంపి పొందబెడతాడు. వాడిని తెలియకుండా నీ మా కవరింగ్ చేసుకుంటా తీయే. మా నాన్నకు 6 నెలల క్రితం ఆపరేషన్ చేయాలి, ఒక 5 లక్షలు కావాలంటే నా దగ్గర ఒక్క రూపాయి లేదన్నాడే. అదే ఒక చిన్న అబద్ధం ఆడితేనే 5 లక్షలు పట్టుకొని వచ్చిండు. సరే, జాగ్రత్త. కవరింగ్ అని ఇరుక్కునేవు నువ్వు. నేను అట్లేం ఇరుక్కొని తీయే, పో. హలో, ఆభాసం చేయించుకున్నావా? నేను హాస్పిటల్నే ఉన్నా. నువ్వు ఇంకో 5 లక్షలు ఇస్తే నేను అబార్షన్ చేయించుకుంటా. అగో, ఆల్రెడీ ఇచ్చినా కదా, మళ్ళీ 5 లక్షలు ఏంది? నీకు నాకు ఇదే లాస్ట్ డీలింగ్. 5 లక్షలు ఇస్తేనే నేను అబార్షన్ చేయించుకుంటా. నా దగ్గర రూపాయి లేదు. సరే ఉండు, 6 నెలల తర్వాత బిడ్డను తీసుకొని మీ ఇంటికి వస్తా, అక్కడనే చూసుకుందాం. అద్దద్దు, నువ్వు గంత పని చేయకు. హాస్పిటల్ పేరు చెప్పు, నేనే పైసలు తీసుకొని వస్తా. వద్దద్దు, హాస్పిటల్కి వస్తే ఈ బిడ్డకు తండ్రి నువ్వేనని సంతకం పెట్టాలి. మరి పైసలు ఎక్కడ ఇవ్వాలి? నీ నెంబరు ఒక ఆయనకి ఇస్తా, ఆయనే నీకు ఫోన్ చేస్తాడు. ఆయన ఏడికి రమ్మంటాడో అడుగు పోయి డబ్బులు ఇచ్చేయి. మరి పైసలు ఇచ్చినాక నువ్వు అబార్షన్ చేసుకోపోతే ఎట్లా? ఈసారి నేను మాట చెప్తే నువ్వు దేనికంటే నేను దానికి రెడీ. సరే, నేను నమ్మి 5 లక్షలు అప్ప చెప్తా. నువ్వు అబార్షన్ చేయించుకోలేదనుకో, ఈ భూమి మీద ఉండవు చెప్తాను.
నాకు ఫోన్ చేసిన మౌనిక ఫ్రెండ్ మీరేనా? నేనే. డబ్బులు తెచ్చినావా? ఇగో 5 లక్షలు. మీ పేరు? నీకు అవన్నీ అవసరం లేదు. నీ పని అయినట్టే హ్యాపీగా ఉండు. హలో, మాట్లాడేది పవనా? అవును, మీరెవరు? నా పేరు నీకు అనవసరం. నిన్ను మౌనిక మోసం చేసి 10 లక్షలు కొట్టేసింది. మోసం చేసుడు ఏంది? దాని కడుపులో ఉన్న బిడ్డకు కారణం నువ్వు కాదు. మరి ఎవరు? 5 లక్షలు తీసుకొని అది అద్దె గర్భం ఇస్తుంది. ఆ కడుపుని అడ్డం పెట్టుకొని నీ దగ్గర 10 లక్షలు గుంజింది. మౌనిక, సుమన్, వెన్నెల ఈ ముగ్గురు ఒక గ్యాంగ్. నీలాంటి అమాయకుల్ని చూసి ట్రాప్ చేసి డబ్బులు లాగుతారు. ఇలా వీళ్ళు చాలామందిని మోసం చేశారు. దాన్ని నువ్వు వాడుకోలేదు, అదే నిన్ను వాడుకుంది. ఇంకెప్పుడు ఇలాంటి అమ్మాయిల్ని నమ్మి మోసపోకు. 3 ఏళ్ల నుంచి నిన్ను ట్రాప్ చేయడం మొదలుపెట్టారు. మౌనిక, మౌనిక! అబ్బా, ఎంత పని చేసినా వగలాడి దించితే కిలోమీటర్ దిగిందే నాకు.